కాస్ట్యూమ్స్ గురించి వచ్చింది కాబట్టి జగదాత్రి సీరియల్ అంటుంటే అందరూ శారీస్ గురించి మాట్లాడుతున్నారు చాలా మంది. అది ఇదే శారీస్ రికార్డ్ ఉన్నట్టు ఇక్కడ మొత్తం అందరూ ప్రతి ఒక్కరు స్పెషల్, ఒక్కొక్కరు మీ క్యారెక్టర్ శారీస్ గురించి. ఇప్పుడు ఈవెన్ ఆవిడ 400 శారీస్ మార్చారని ఆవిడ గురించి, రాగమాధురి గారి గురించి, ఒక్కొక్కరి గురించి చెప్తున్నారు. మీకేంటి శారీస్ అటాచ్మెంట్ అసలు? యాక్చువల్లీ అంతకుముందు నేను ఎక్కువ శారీస్ కట్టేదాన్ని కాదు. బట్ ఏంటంటే ఒక క్యారెక్టర్ నిలబడాలి అంటే కాస్ట్యూమ్ చాలా హెల్ప్ చేస్తుంది. మన బాడీ లాంగ్వేజ్ ని కానీ, మనం చెప్పే విధానం కానీ. సో శారీ అనే కాదు, ఈవెన్ నాకు డ్రెస్ ఇచ్చినా కూడా నేను అది బిల్డ్ చేస్తాను, దానికంటూ ఒక క్యారెక్టరైజేషన్ ఇస్తాను. సో ఇది కూడా అంతే. శారీస్ అనేది కూడా మనకి మనం చూపించే విధానం బట్టి, మనం నడిచే విధానం, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ మనకు ఆ శారీ హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే తెలుసు కదా మన సౌత్ ఇండియన్ శారీని ఎంత ఓన్ చేసుకొని చేస్తారు అనేది. సో అట్లా దీనికంటూ పెద్ద చరిత్రే ఉంది యాక్చువల్గా శారీస్ గా. బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా క్యారీ చేయడం, అది కూడా మంచిగా క్యారీ చేయడం వల్ల ఇంకా ఎలివేట్ అవుతుంది అనమాట. పర్సనల్లీ ఇప్పుడు మీ శారీస్ అన్ని మీరు ఏమన్నా తెచ్చుకుంటారండి, ఇక్కడే ప్రొవైడ్ చేస్తూ ఉంటారా? సెలక్షన్ అలా మీరే తెచ్చుకోవాలి ఎవరికి వాళ్ళు? షాపింగ్ చేస్తారు మీకు మీరే? ఏంటి ఇప్పుడు ఇవన్నీ ఎవరి సెలక్షన్? నా సెలక్షన్. ఇదేనా? మీ హస్బెండ్ ఏమన్నా? మా హస్బెండ్ కూడా సెలెక్ట్ చేస్తారు, కొన్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. నార్మల్ గా వార్డ్రోబ్ లో ఎక్కువ ఏ కలర్ కనిపిస్తూ ఉంటాయండి శారీస్ గానీ లేదా డ్రెస్సులు గానీ? నావి అయితే మోస్ట్లీ డార్క్ కలర్స్ కనిపిస్తాయి. ఒక 1 year లైట్ అనుకుంటా. ఇది ఒక 1 year నుంచి లైట్ కలర్స్ కి వచ్చాను. లేకపోతే రెడ్, బ్లూ, గ్రీన్ ఇవి ఎక్కువ కనిపించేవి. ఇంకా అవి ఎక్కువ అయిపోయి మరీ వైబ్రెంట్ అయిపోయాయని కొంచెం పేస్టల్ కలర్స్ లోకి దిగాను అనమాట. సో ఏమన్నా మూవీస్ మీద ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందండి? అంటే మూవీస్ ఇంట్రెస్ట్, సీరియల్స్ ఇంట్రెస్ట్ అట్లా ఏం లేదు. నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. ఇఫ్ నాకు ఒక మంచి క్యారెక్టర్ నచ్చింది అంటే అది సీరియల్ అయినా మూవీ అయినా ఏదైనా చేస్తాను. నా కంఫర్టబుల్ జోన్ లో ఉన్నది ఏదైనా నేను చేస్తాను. బట్ మోస్ట్లీ అంటే చాలా మంది ముందు స్టార్ట్ చేసి తర్వాత పెళ్లి చేసుకుని మళ్ళీ బ్రేక్ తీసుకుని మళ్ళీ వస్తూ ఉంటారు. మీరు డైరెక్ట్ స్టార్ట్ అవ్వడమే పెళ్లి అయ్యి బాబు పుట్టిన తర్వాత స్టార్ట్ చేశారు. అవును, ఇది కొంచెం యూనిక్ ప్యాటర్న్. అవును, యాక్చువల్లీ నేను అంటే ముందు ప్లానింగ్ లేదు. నేను ఇంతకు ముందు జాబ్ చేసుకునేదాన్ని బ్యాంకింగ్ ఫీల్డ్ లో. సో అట్లానే ఉండేది ప్రొఫెషన్. ఇది అనుకోకుండా ఇట్లా యూటర్న్ కొట్టింది అనమాట. సో నాకేంటంటే నా పర్సనల్ గా నాకు డిఫరెంట్ జానర్స్ ని టచ్ చేయడం, ఛాలెంజెస్ ని తీసుకోవడం నాకు చాలా ఇష్టం. సో వై నాట్, మనం ఎందుకు చేయలేం, లెట్స్ ట్రై అన్నట్టుగా ట్రై చేశాను. బై గాడ్స్ గ్రేస్ సక్సెస్ అయింది. సో ఒకప్పుడు మంజులా నాయుడు గారి సీరియల్ మొగల్ రేకులు కానీ ఇవి కొంచెం ట్రెండింగ్ లో అప్పుడు ఉండేవి. ఎందుకంటే అప్పట్లో ఫైట్స్ పెట్టడం ఏంటి, ఏదో సినిమాకి ఈక్వలెంట్ గా ఫైట్స్ పెట్టడం, ఒక లవ్ స్టోరీ పెట్టడం, ఇవన్నీ పెట్టి స్టార్ట్ చేశారు ట్రెండ్. ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు మీ దానిలో ఒక అమ్మాయి అండర్ కవర్, ఎవరికి తెలియదు, మెల్లమెల్లగా రివీల్ అవ్వడం, ఒక క్రైమ్ థ్రిల్లర్ ప్లస్ ఫ్యామిలీ డ్రామా. అసలు యూనిక్ ప్యాటర్న్, ఇది వెరీ యూనిక్ ప్యాటర్న్. అండ్ సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ వచ్చేసి వెరీ కమాండబుల్ సబ్జెక్ట్ అండి. అంటే ప్రతి ఒక్కరు జగదాత్రిని చూస్తే ప్రతి లేడీ ఇలా ఉండాలి అనే ఒక ఇన్స్పిరేషన్ అని వస్తుంది అనమాట. తను చూస్తే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది ఆ క్యారెక్టర్ ని చూస్తే. సో అట్లా మన సమాజం తయారవ్వాలనేది ఒక మెసేజ్ అనే చెప్పాలి. సీరియల్స్ లో జనరల్ గా అందరూ ఏమనుకుంటారు, కొట్లాడుకుంటారు, ఇట్లా ఇలా అనుకుంటారు. బట్ మా సీరియల్ వచ్చేసి యూనిక్ గా ఒక మెసేజ్ ఓరియంటెడ్ అనే చెప్పొచ్చు. నిషిగా క్యారెక్టర్ కాకుండా ఆల్టర్నేట్ ఏదైనా క్యారెక్టర్ చూస్ చేసుకోమంటే ఏం చూస్ చేసుకునేవారు? మీకు ఒకవేళ ఆఫర్ వచ్చుంటే ఇందులోనే నాకు మీకే చాయిస్ ఇచ్చుంటే ఆబ్వియస్లీ హీరోయిన్ జగదాత్రికి వెళ్ళిపోతారా? ఓకే ఓకే. జగదాత్రి కాకుండా నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చూస్ చేసుకోమంటే మళ్ళీ నెగిటివ్ షేడ్ మీరే ఉన్నారు ఇంకా మెయిన్. అవును కదా, ఓకే. అలా అయినా మీరే ఉన్నారు. సో ఆబ్వియస్లీ మళ్ళీ నిషికానే చూస్ చేసుకున్నారు. నాకు నిషికా అంటే ఇష్టం. సో ఏమన్నా ఈ టైప్ క్యారెక్టర్స్ చేయాలని డ్రీమ్ ఏమన్నా ఉందండి యాక్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత? ఇలాంటి క్యారెక్టర్ స్టార్ట్ చేసేటప్పుడు ఐ వాజ్ వండర్ లైక్ నాకెందుకు ఇట్లా నెగిటివ్ షేడ్స్ ఇచ్చారు, ఇంత నెగిటివిటీ ఎందుకు నేను చేస్తున్నా. నాకు కొన్ని సీన్స్ చాలా జాలేస్తూ ఉంటుంది అనమాట. అరే ఇంత తిట్టేస్తున్నాను ఏంటి, అరే ఇలా అనేస్తున్నాను ఏంటి అని. బట్ వన్స్ క్యారెక్టర్లోకి వెళ్ళిన కొద్దీ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాక, యాక్టింగ్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాక దిస్ వాజ్ అంటే నాకు అనిపించింది ఇది చాలా ది బెస్ట్ నాకు జరిగింది. ది బెస్ట్ నా లైఫ్ లో జరిగింది ఏంటి అంటే ఇట్లాంటి ఒక క్యారెక్టర్స్ నాకు పడడం. అఫ్ కోర్స్ నెగిటివే, అందరూ తిట్టుకుంటున్నారు అంటే ఆ క్యారెక్టర్ ఎంతో పండితే తప్ప తిట్టుకోరు. సో కాకపోతే ఏంటంటే ఒక పాజిటివ్ క్యారెక్టర్ కూడా చేయాలంది, చూడాలి. ఓకే. సో ఇది మీ ఫ్యామిలీస్ లో ఏమన్నా అప్లికేబుల్ అవుతున్నాయా ఇక్కడ స్టోరీస్? ఇలాగా మీ సీరియల్ సెట్స్ లో జరిగింది కానీ కథలో జరిగింది ఏదైనా లెసన్స్ నేర్చుకుని ఫ్యామిలీస్ లో ఏమైనా అప్లై చేసిన సందర్భాలు ఏమైనా ఉంటాయా? నావి అప్లై చేయలేరు, బాగోదు కూడా.
మీరు కొంచెం ఏమన్నా రాటు తేలుతున్నారా దీని వల్ల ఏమన్నా? తేరే ఉంటాను ఎంతో కొంత, కాకపోతే కొంచెం స్ట్రాంగ్ అయ్యాననే చెప్పాలి. అంటే ఏదైనా ఒక విషయం చెప్పాలి అనుకున్నది ఇంతకు ముందు ఆలోచించేదాన్ని, ఏమనుకుంటారో ఏమో చెప్పాలా లేదా అని అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే అట్లీస్ట్ మనం చెప్దాం, వాళ్ళు వింటారా వినరా, తీసుకుంటారా తీసుకోరా అనేది పక్కన పెడితే అట్లీస్ట్ మనం ఎక్స్ప్రెస్ చేద్దాం అనేది అయితే వచ్చింది. ఓకే. సో లీజర్ టైంలో ఏంటంటే హాబీస్ ఏంటి అసలు? ఏం చేస్తూ ఉంటారు? ఏం ఇష్టపడుతూ ఉంటారు? ఇంట్లో అయితే జనరల్ గా హౌస్ వైఫ్ పనులు, లేదంటే యూట్యూబ్, లేకపోతే ఇన్స్టాగ్రామ్. ఈ ట్రావెలింగ్ అలాంటివి ఏం లేదండి? నాకు ట్రావెలింగ్ ఇష్టమే, జనరల్ గా ఎక్కువ ట్రావెలింగ్ చేస్తుంటాం మేము కూడా. మా హస్బెండ్ కూడా ఇష్టమే, నాకు కూడా ఇష్టమే, ట్రావెలింగ్ చేస్తుంటాం. మాది వైజాగ్, సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. నాకు దానికంటే బ్యూటిఫుల్ గా ఏం కనిపించలేదా మీకు ట్రావెల్ చేసిన? అంటే ఆ బీచ్ ఏరియా గానీ అంతే. అంటే నేనే బీచ్ పర్సన్ కాబట్టి నాకు అంతకన్నా బ్యూటిఫుల్ ఏ కనిపించలేదు. నాకు కాశ్మీర్ ట్రిప్ కి వెళ్ళాము, అదైతే ది బెస్ట్ ట్రిప్ ఇన్ మై లైఫ్ అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ టైం స్నోఫాల్ చూడడం, అంటే చిన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటది కదా స్నో చూడాలి అని, అలా చూడడం కూడా మంచి డ్రీమ్. అండ్ మోస్ట్లీ ఏంటంటే సీరియల్స్ లో అంటే మార్నింగ్ వేసుకున్న ఆ మేకప్ పాపం ఈవినింగ్ వరకు మీకు మధ్యలో ఒక సీన్ 2 సీన్లో ఉన్నా కూడా ఉంచాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి. అది స్కిన్ కి చాలా ఎఫెక్ట్ అవుతుంది, మోస్ట్లీ తెలిసిందే అందరికి. మీరేంటి బ్యూటీ టిప్స్ అంటే ఎలాగా మేకప్ తీయడం కానీ సంథింగ్ ఏదో ఉంటాయి కదా కొన్ని ఫాలో అవుతూ ఉంటారు? స్కిన్ కేర్ ఎలా తీసుకుంటారు? హెయిర్ కేర్ కానీ స్కిన్ కేర్ కానీ? స్కిన్ కేర్ హెయిర్ కేర్ బేసిక్స్ ఏనండి, ఎక్కువ ఏమి మనం స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్ స్కిన్ కేర్ హెయిర్ కేర్ ఇస్ కంప్లీట్లీ 80% డిపెండ్ ఆన్ ఫుడ్. మనం ఏం తింటున్నాం అనే దాని మీదే మన కేర్ ఉంటుంది. ఇంకా మిగతా 20% ఏంటంటే కంప్లీట్ డబుల్ క్లిన్జింగ్ చేసుకోవడం, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఫేస్ కి అయితే ఇంకంతే. అంతకన్నా మనం ఎక్కువ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా 2 months కి ఒక్కసారి ఒక ఫేషియల్ చేయించుకోవడం అట్లా. ఇంకా హెయిర్ కేర్ అంటే నేనైతే కంప్లీట్లీ జీరో తీసుకోవాలి. నేను రోజు రిగ్రెట్ అవుతూ ఉంటాను హెయిర్ కేర్ చేసుకోవాలని, బట్ కొంచెం బతికిస్తూ ఉంటాను అనమాట. చెయ్యాలి అది కూడా. ఏం చెయ్యాలనుకుంటున్నారు? ఆయిలింగ్ అంటే వీక్లీ వన్స్ ఆయిలింగ్ చేయడం, ఇంకేంటి ఎక్కడైనా బయటకు వెళ్ళి ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవడం అనుకుంటూ ఉంటాను. బట్ అది బాధ్యతలు ఎక్కువైపోవడం కుదరక అలా కొట్టుకెళ్ళిపోతుంటే. నైస్ అండి, నైస్. సో ఐ మీన్ ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే 1000 ఎపిసోడ్స్ ఈ మంత్ అవుతుంది కదా అంటే, లేదు 1500 2000 కూడా పక్కా అవుతుంది అని అంటున్నారు. పక్కా అవుతుంది. మీకు ఆ నమ్మకం ఉంది? పక్కా అవుతుంది, ఎందుకంటే అంత స్ట్రాంగ్ సబ్జెక్ట్ అండ్ జనాలు కూడా అంత ఆదరిస్తున్నారు కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది. అంటే బయటకు వెళ్ళినప్పుడు మేము ఫేస్ చేస్తున్నాం, లైక్ అంత అప్లాజ్ వస్తుంది. నేను రీసెంట్ గా కూడా సమ్మర్ అంటానేంటి, నేను రీసెంట్ గా కూడా పొంగల్కి ఊరు వెళ్ళొచ్చాను. అక్కడ కూడా చూస్తే అంటే పొంగల్ అనే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా జనాల నుంచి అంత అప్లాజ్ ఉంది కాబట్టి. అండ్ రేటింగ్స్ కూడా బాగున్నాయి. ఈవెన్ అర్బన్ లో బాగున్నాయి, రూరల్ ఏరియాస్ కూడా కదా, అర్బన్ లో చాలా బాగున్నాయి అంటే మరి ఇంకెందుకు ఆగుతుంది. సో మొత్తం కవర్ చేస్తారు ఆల్మోస్ట్. సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీరు చాలా తెలివిగా యూజ్ చేసుకుంటున్నారు దాని నుంచి కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నారు. బట్ చాలా మంది ఏంటంటే నెగిటివ్ వేలో, దాన్ని సరైన వేలో కాకుండా వేరే వేలో తీసుకుంటూ ఉంటారు. మీ ఒపీనియన్ ఏంటి దాని మీద అసలు? ఒపీనియన్ అంటే ప్రతి దాంట్లోనే ప్లస్ అండ్ మైనసెస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక జాబ్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ కూడా కష్టాలు ఉంటాయి. మన సుపీరియర్స్ నుంచి ఏవో ఒక ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా ఎవ్రీబడి విల్ సఫర్ అండ్ వర్క్. సో సోషల్ మీడియా కూడా అంతే, ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది. మనం దాన్ని ఏ వేలో చూస్తున్నాం, ఏ వేలో మీరే చెప్పేశారు ఆన్సర్ ఆల్రెడీ, మీరు మంచిగా యూస్ చేసుకుంటున్నారు కదా అని. అలానే చెయ్యాలి. ఇప్పుడు ఎందుకు అంటే నెగిటివ్ కి ప్రలోభపడకుండా పాజిటివ్ గా మనకి ఎట్లా అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది ఊరికే, నేను కూడా చూస్తుంటా టైం పాస్ కి బోలెడన్ని రీల్స్. మా హస్బెండ్ అంటారు ఎందుకు అంతసేపు రీల్స్ చూస్తున్నా అని. బట్ నా విజన్ ఏంటి అంటే ఏదైనా క్రియేటివిటీకి ఏదైనా తగులుతుందేమో, మనం నెక్స్ట్ వీడియోకి ఏదైనా స్క్రిప్ట్ దొరుకుతుందేమో, ఏదైనా లీడ్ దొరుకుతుందేమో. ఇంకా స్కిన్ కేర్ లో కానీ, హెయిర్ కేర్ లో కానీ, మేకప్ లో కానీ, మాకు మేకప్ ఇంట్రెస్ట్ కాబట్టి బట్టల్లో కానీ కొత్తవి లేటెస్ట్వి అప్డేట్ అవ్వడానికి ఇలా యూజ్ చేసుకోవాలి అనేది నా అభిప్రాయం. బట్ మనం అంటే పాజిటివ్ గా ఉన్నా కూడా మీకు కమెంట్స్ చూసేసరికి ఏంటంటే ఇది ఇప్పుడు కొంచెం ఫ్యాషన్ అయిపోయింది. అంటే ఈజీగా అవైలబుల్ గా ఉండడం వల్ల ఏంటంటే సరదాగా తిట్టడానికి ప్రతి ఒక్కడు ముందు వస్తూ ఉంటాడు. సో ఇది చూస్తూ ఉన్నాం. సో అలాంటి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు నిషికాంత్ తిట్టడంలో తప్పలేదు, బట్ నీలిమాని ఎవరో తిట్టకూడదు. అయినా నీలిమాని కూడా ఒకటో ఇద్దరు ఉండొచ్చు ఆ 100 కమెంట్స్ లో. సో అలాంటి మీరు ఏమన్నా తీసుకుంటారా?
నేను స్టార్టింగ్ లో అయితే ఒక 5 years బ్యాక్ తీసుకునేదాన్ని. లిటరలీ చెప్పాలంటే ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకు నన్ను ఇలా అంటున్నారు వీళ్ళంతా, నేను ఇట్లా కాదు కదా, ఎందుకు వీళ్ళకి నెగిటివ్ గా అర్థమవుతుంది, ఇవన్నీ నాకు నేను ఆలోచించుకొని తర్వాత ఏంటి అంటే నా ప్యాటర్న్ ఆఫ్ వర్క్ చేంజ్ చేసుకున్నాను. ఫస్ట్ అంటే నాకు ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఎలా మాట్లాడాలి సోషల్ మీడియాలో తెలిసేది కాదు. ఇంట్లో ఎలా మాట్లాడతాం జనరల్ గా అట్లా మాట్లాడేసేదాన్ని. ఓహో ఇవి నా కరెక్షన్స్. సో మనం ఒక రెస్పాన్సిబుల్ సోషల్ మీడియాలో 10 మంది మన వీడియో చూస్తున్నప్పుడు మనం ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా మాట్లాడాలి, ఇవి కరెక్షన్స్ చేసుకోవడం వల్ల నాకు ఆ నెగిటివిటీ అనేది తగ్గుతుంది. ఇంకా ఇప్పటికీ వస్తుంటాయి నెగిటివిటీ, బట్ నిజంగా చెప్పాలి అంటే అవి అన్ని కొంచెం జలసీతో వస్తుంటాయి. అంటే ఈ అమ్మాయి హౌస్ వైఫ్ గా ఉండి సడన్ గా ఇండస్ట్రీకి వెళ్ళిపోయి ఇంత ఫేమ్ వచ్చేసింది ఏంటి అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ ఇట్స్ ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్. నేను ఆన్సర్ ఇచ్చాను అంతే. అలాగా మనం ఎక్స్ట్రాగా మనం టైప్ చేసి ఏమి వాళ్ళకి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు.